Hi aspirants, I'm Ramesh, economy faculty. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆ, త్వరలో మనకు నోటిఫికేషన్లు తర్వాత క్యాలెండర్ రాబోతున్నది. సో ఒకసారి ఏపీలో వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా వస్తుంది. కాబట్టి అది తెలిసి ఉగాది వరకు రైట్. సో వ్యవస్థలో మార్పులు వస్తాయి. కాబట్టి మీరు ఇప్పటి నుండే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఎందుకోసం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ రివిజన్ టైప్లోనే ఉండాలి. అంటే నోటిఫికేషన్ కంటే ముందు పూర్తిగా మీరు ప్రిపేర్ అయి ఉండేందుకు ప్రయత్నం చేయాలి. సో ఎకానమీకి సంబంధించి అటు ఏపీపీఎస్సీ కానీ ఇటు టీజీపీఎస్సీ కానీ గమనిస్తే మంచి వెయిటేజీ కలిగి ఉన్నది ఒకటి. రెండవది సిలబస్ కూడా చాలా వ్యాస్ట్గా ఉంది. ఇవాళ మీకు 150 మార్క్స్ తెలంగాణలో, 75 మార్క్స్ ఏపీలో ఉన్నాయి. కానీ 75 మార్క్స్ ఏపీలో ఉన్నాయి, సిలబస్ మాత్రము 150 మార్కులకు సమానంగా ఉంది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే చాప్టర్లు మళ్ళీ పేర్కోవడం డైరెక్ట్ ఇండైరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ అనుకుందాం, తెలంగాణ వాళ్ళకు డైరెక్ట్ పాపులేషన్ పెట్టారు. మరి ఏపీపీఎస్లో ఏంటిది, సర్వేలో ఉంటుంది పాపులేషన్ ప్రస్తావన. ఇలా సుస్థిర అభివృద్ధి ఉంది, తెలంగాణకి డైరెక్ట్ చాప్టర్ ఇచ్చారు. మరి ఏపీపీఎస్ సంబంధించి ఇది సర్వేలో ఉంటుంది. ఓకే, అట్లా. సో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అక్కడ 75 మార్క్స్ పేర్కొన్న సిలబస్ మాత్రం 150 మార్కులకు పైన ఉంది. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా కాబట్టి ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్, ఇండియన్ ఎకానమీ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో దీన్ని డీల్ చేయడానికి ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఈ ఆన్లైన్లో లైవ్ ప్రోగ్రామును ప్రారంభించబోతున్నాం. ఇది 12th ఫిబ్రవరి రైట్, నైట్ 9 to 10 PM. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎంప్లాయీస్కి కానీ. తర్వాత లైవ్ ఎందుకు పెట్టామంటే ఇంటరాక్షన్ కోసం రైట్. రికార్డెడ్ వీడియోస్ కంటే ఇంటరాక్షన్ కోసం లైవ్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయబోతున్నాం. ఇది అందరూ ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అయితే మీరు ఎన్రోల్ చేసుకోవడానికి వైట్ పేజ్ అకాడమీ కావచ్చు, లేకపోతే రమేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమీ, మీరు గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి మీ ఇష్టం, అది వైట్ పేజ్ అకాడమీ కావచ్చు, లేకపోతే రమేష్ సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమీ కావచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మనం క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ లైవ్ సెషన్ అనేది ఉంటుంది. కాబట్టి దానివల్ల మీకు ఏమి పూర్తి అవగాహన వచ్చే ప్రయత్నం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనరల్గా స్టూడెంట్స్లో ఏముంటుందంటే అర్థశాస్త్రం, ఇది అర్థం కానిది అర్థశాస్త్రం అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ ఇక్కడ అర్థమయ్యేది అర్థశాస్త్రం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ చెప్పే విధానం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అది మిగిలిన సబ్జెక్టుతో ఇది పోలిస్తే దీనికి కొంచెం భాష ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది. అయితే ఒక సబ్జెక్టు మాత్రమే చెప్పి వదిలేయకుండా ఆ భాషను కూడా మనము టచ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ లాంగ్వేజ్ సబ్జెక్ట్ దీస్ టూ మస్ట్ గో లైక్ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్. మరొక అంశం ఏంటంటే నా క్లాస్లో బైలింగ్వల్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు, తెలుగు రాగానే బైలింగ్వల్లో. కాబట్టి డబుల్ లాంగ్వేజ్లో మనకి సబ్జెక్ట్ అందుబాటులో ఉంటుంది. ఇదొక అడ్వాంటేజ్. రెండవ అడ్వాంటేజ్ నా క్లాస్లో ఏంటంటే మీకు సబ్జెక్ట్తో పాటు ఈ వొకాబులరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆర్థిక వ్యవస్థ అని నేను అన్నాను, ఆర్థిక వ్యవస్థ. ఓకే, ఈ నాన్ ఎకనామిక్స్ వాళ్ళకి ప్రాబ్లం ఈ పదాలన్నీ. ఎందుకంటే ఆఫ్టర్ 10th డిటాచ్ అవుతారు, ఈ పదాలపైన అవగాహన లేకుండా సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. దానివల్ల సబ్జెక్ట్ చూడగానే ఇరిటేషన్ వస్తుంటుంది నాన్ ఎకనామిక్స్ వాళ్ళకి. మరి నాన్ ఎకనామిక్స్ వాళ్ళు ఎంత పర్సెంట్, దాదాపు 90% ఆస్పిరెంట్స్ అందరూ నాన్ ఎకనామిక్స్ వాళ్ళు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అర్థమైంది. అయితే మా టీచింగ్లో ఈ లాంగ్వేజ్ని ఈ సబ్జెక్ట్ రెండింటి సమానంగా తీసుకెళ్తుంటాం. బోత్ ఆర్ గివెన్ ఈక్వల్ ప్రయారిటీ. కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పాలి అంటే భాష రాగానే దాన్ని మనం చెప్పేస్తుంటాం. ఇది ఒక అడ్వాంటేజ్. డబుల్ లాంగ్వేజ్ ఉంటుంది మీకు, బైలింగ్వల్. రెండవది ఈ యొక్క వొకాబులరీ అటాక్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందే ఎకానమీలో కాబట్టి అది మాకు అలవాటు. తర్వాత ఈ కరెంట్ ఎకానమీ కావచ్చు, ఇలా బడ్జెట్ కావచ్చు, సర్వే కావచ్చు, ఇట్లా
అది ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా కానీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది అక్కడ. ఇక డీల్ చేసే విధానం వేరు, ఆ ఉద్దేశం. కాబట్టి సభ్యులు రైట్, ఎస్పెషల్లీ ఆస్పిరెంట్స్, మీరు తప్పకుండా ఇది ఇక్కడ ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే అవకాశం మీకు కల్పించినాము. తర్వాత ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాను, ఏదో ఆర్థిక వ్యవస్థ అనే వర్డ్ ఇచ్చాను. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎకానమీ అని అంటాం, ఎకానమీ రైట్. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఆ పదంలో ఉన్న హిడ్డెన్ మీనింగ్ని చూసుకోవాలి. వీ షుడ్ ట్రై టు అన్ఎర్త్ ద హిడ్డెన్ మీనింగ్ విచ్ ఇస్ ప్రజెన్స్ ఇన్ ద వర్డ్ ఎకానమీ. అప్పుడు మనకు ప్యాషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏందని తెలిసిపోతుంది అక్కడ. ఇలా భారత్ నుండి అమెరికాకు ఎందుకు జనాలు వలస వెళ్తున్నారు రైట్, అక్కడ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. సో ఇక్కడ ఆర్థిక వ్యవస్థలు మరి ఏముంటాయి రైట్. సో వి హ్యావ్ 2 things. వన్ ఈజ్ గుడ్ అంటే వస్తువులు, తర్వాత నెక్స్ట్ సేవలు రైట్. ఓకే, 2 ఉంటాయి. ఈ 2 ఏం చేస్తాయి, మన కోరికను తీరుస్తాయి. కాబట్టి ప్రజలకు కోరికలు ఉంటాయి. కోరికలను ఏ సబ్జెక్ట్ తీరుస్తుంది అంటే ఎకానమీ తీరుస్తుంది. సో ద వర్డ్ ఎకానమీ కన్స్టిట్యూట్స్ 2 words. వన్ ఈజ్ గుడ్, ద రెసిడ్యువల్ వన్ ఈజ్ సర్వీసెస్. బోత్ కెన్ సాటిస్ఫై అవర్ వాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షర్ట్ వేసుకున్నాను, ఇది వస్తువు. ఆల్ విజిబుల్ ఐటమ్స్ ఆర్ గూడ్స్, ఆల్ ఇన్విజిబుల్ ఐటమ్స్ ఆర్ సర్వీసెస్. ఇలా నేను ఇట్లా క్లాస్ సర్వీస్, అర్థమైందండి ఇట్లా. కాబట్టి ఒక దేశంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలా, వాళ్ళ సంతోష సూచిలో మంచి ర్యాంక్ ఉండాలా, వాళ్ళ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో మంచి ర్యాంక్ ఉండాలా, వాళ్ళు పీస్ ఇండెక్స్లో మంచి ర్యాంక్ ఉండాలా అంటే ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి. ఇది అక్కడ పరిపాలకులు చేయవలసిన పాయింట్. ఇది ఇలా మీరు 1990s చైనా ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ 2 ఒకటే. మరి ఇప్పుడు ఎంత, వాళ్ళ నెంబర్ 20, మన నెంబర్ 4. $4 trillion ఎకానమీ భారతదేశాన్ని, $20 trillion ఎకానమీ చైనాది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థను పెంచుకున్నారు కాబట్టి వాళ్ళ తలసరి ఆదాయం పెరిగింది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి రాష్ట్రాలు కేంద్రం చేయవలసిన పక్కా పాయింట్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు మనకేమర్థమైంది, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమీ లేదు, గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ కెన్ సాటిస్ఫై అవర్ వాంట్స్, అది కాన్సెప్ట్. కాబట్టి ఆర్థిక వ్యవస్థ బాగుంది అంటే ప్రజలు సంతోషంగా ఉండరు లెక్క. ఓకే సార్, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రయత్నం జరుగుతుంది, కాదనడం లేదు, అర్థమైంది. యాక్చువల్గా ఎందుకు అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది వరల్డ్లో ఇది 79 కంటే ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ వరల్డ్లో నెంబర్ 1. ప్రపంచంలో ఉన్న ఆదాయంలో 25% ఆదాయం భారతదేశానికి, 23% ఆదాయం చైనాది. అంటే సెకండ్ ర్యాంకులో చైనా వాళ్ళది, ఫస్ట్ ర్యాంకే ఇండియా. అలాంటి దేశం. అప్పుడు ఎట్లా ఉన్నది, మంచి సహజ వనరులు, మానవులు ఉన్నాయి కాబట్టి నెంబర్ 1లో ఉంది. మరి ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, అది. ఇవన్నీ ఏంది రీజన్స్ అని మనం డిస్కస్ చేస్తాం, అది వేరే విషయం. సో ఎస్పెషల్లీ మనం ఈ లైవ్ క్లాస్లో మీకు ప్రతి టాపిక్ను అర్థమైందా అద్భుతంగా టీచ్ చేసే ప్రయత్నం చేస్తాం, అర్థమైందా. మీకు జస్ట్ 1-2 క్లాసులు తెలిసిపోతుంది విషయం ఏందో. ఎందుకు అంటే ఇక్కడ మేము చెప్పేటప్పుడు మాకు అలవాటు అయిపోయింది, అక్కడ సబ్జెక్టుతో పాటు ఎక్కడ పదం వచ్చినా అటాక్ చేయాలా రైట్. ఇప్పుడు ఒక నాన్ ఎకనామిక్ స్టూడెంట్ ఉన్నారు రైట్, ఇలా ఎకానమీ అంటే వస్తు సేవలు రైట్. ఓకే, కాబట్టి వీటిని మనం ఏం చేయాలా, డెవలప్ చేసుకోవాలి రైట్. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ అయిపోయింది ఎకానమీ, ఓకేనండి రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 2వ పదం తీసుకుందాం రైట్. ఆర్థిక వ్యవస్థతో పాటు ఆర్థిక విధానం. చూడండి ఇక్కడ 2. దీన్ని ఎకనామిక్ సిస్టమ్ అంటాం, ఎకనామిక్ సిస్టమ్. ఇంతకుముందు ఏం తెలుసుకున్నాం, ఎకానమీ తెలుసుకున్నాం. ఇప్పుడేం తెలుసుకోబోతున్నాం, ఎకనామిక్ సిస్టమ్. అర్థమైందా. సో ఇప్పుడు చూస్తే ఈ 2 పదాలు ఒకే రకంగా అనిపిస్తాయి, కానీ కాదు. బోత్ ఎకానమీ అండ్ ఎకనామిక్ సిస్టమ్ సీమ్ అలైక్, బట్ వీ హ్యావ్ సర్టెన్ డిఫరెన్స్, కన్సిడరబుల్ డిఫరెన్స్. ఓకే, చాలా ఎక్కువ వాటికి భేదం అవపడుతున్నది ఏందనేది. ఇక్కడ ఆర్థిక విధానం అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ నిర్వహణ. ఇది ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎకానమీ కెన్ బి నేమ్డ్ యాజ్ ఎకనామిక్ సిస్టమ్. అర్థమైందా. మేనేజ్మెంట్ అంటే ఏంది, వస్తువులు కదా. ఈ వస్తు సేవలను ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తున్నారా, ఈ వస్తువులను గవర్నమెంట్ నిర్వహిస్తున్నదా, ఈ వస్తువులను ఇద్దరు నిర్వహిస్తున్నారా అనేది ఇక్కడ పాయింట్. దట్ ఈజ్ ఎకనామిక్ సిస్టమ్. ఒకవేళ మీ ఆర్థిక వ్యవస్థను, మీ వస్తువులను ప్రైవేట్ వాళ్ళు ఉత్పత్తి చేస్తే
దాన్ని పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటారు. ఏమంటారండి? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటారు. సో క్యాపిటలిస్టిక్ సిస్టమ్. వెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రైవేట్ సెక్టర్ ఇట్ సెల్ఫ్, దెన్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ క్యాపిటలిస్టిక్ సిస్టమ్. ఆడమ్ స్మిత్ గారు దీన్ని బిల్డప్ చేశారు. లేదండి, వస్తు సేవలను ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్నది, ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్నది అన్నప్పుడు అది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. రైట్? వెన్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్, దెన్ ఇట్ కెన్ బి నేమ్డ్ యాజ్ సోషలిస్టిక్ ఎకానమీ డెవలప్డ్ బై కార్ల్ మార్క్స్. ఇక్కడ కార్ల్ మార్క్స్ గారు బిల్డప్ చేశారు. అదే రకంగా ఇక్కడ ఇద్దరు చేస్తారు. సో కాబట్టి వెన్ ఎవర్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ బై ద నాట్ ఓన్లీ ప్రైవేట్ బట్ ఆల్సో గవర్నమెంట్, దాన్ని ఏమంటాం మనం? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం, మిక్స్డ్ ఎకానమీ అంటాం. ఇది కాన్సెప్ట్. చూడండి, ఇక్కడ ఈ సబ్జెక్టుకు భాషకు దగ్గర సంబంధం ఉంది. అది మనం అనర్థి చేసేస్తే బాగుంటుంది. అవర్స్ ఈజ్ ద మిక్స్డ్ ఎకానమీ. చాలా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ మనది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఎందుకు? అటు గవర్నమెంట్ వస్తువులు ఉత్పత్తి చేస్తుంది, ఇటు ప్రైవేటు చేస్తుంది. దీనివల్ల వస్తు ఉత్పత్తి ఏమవుతుంది? పెరుగుతుంది. ఇది మంచి ఆర్థిక వ్యవస్థను జేఎం కీన్స్ గారు చెప్పారు. రైట్? సరే, మనం అది పేపర్కి మనం పరిమితం చేసినాం కాబట్టి ఈ రోజున ఇన్ని కష్టాలు ఉన్నాయి. సో భారతదేశం అభివృద్ధి చెందడం లేదు అని అనడం లేదు, కానీ కావలసినంతగా అభివృద్ధి చెందడం లేదు అనేది వాస్తవం. ఎందుకంటే ల్యాబ్స్ ఆఫ్ 78 years ఆఫ్ ఇంటర్ప్రెట్ జస్ట్ వి రియలైజ్ ఓన్లీ $14 ఎకానమీ, దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఎందుకు? 140 కోట్ల మందికి ఉంటారు కదా, ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు కదా. అది దీంట్లో ఏం లోపాలైనా మనం సబ్జెక్ట్ నేర్చుకుందాం. కాబట్టి ఎకానమీలో నేర్చుకున్న ప్రతి పాయింట్ మనకు అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది. ఇక్కడ నేను అదే అన్నాను, అర్థమయ్యిందే అర్థశాస్త్రం. ఎందుకోసం అంటే అది మనకు లైవ్లో కనిపిస్తూ ఉన్నది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎకానమీ అయిపోయింది, ఎకనామిక్ సిస్టమ్ అయిపోయింది. అవర్స్ ఇస్ ద మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్. ఒక అద్భుతమైన ఆర్థిక విధానాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. సరే, వదిలేది. అది ఏమవుతుంది అనేది మనం తర్వాత చూద్దాం. 2 పదాలు అయిపోయినాయి. ఇక్కడ ఉండి 3వ పదము, ఇక్కడ ఆర్థిక సమస్య. చూడండి, ఈ పదాలు చూసినప్పుడు మనకు అన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆర్థిక సమస్య, ఆర్థిక సమస్య, ఎకనామిక్ ప్రాబ్లం. రైట్? ఆర్థిక సమస్య ఎప్పుడు వస్తుంది? బేసికల్గా సమస్య ఎప్పుడు వస్తుందంటే 2 వ్యతిరేక శక్తుల మధ్య అసంతులనం ఏర్పడ్డప్పుడు. whenever imbalance is created between two opposite forces, then problem is erupted. ఇది అర్థం. ఏంది 2 వ్యతిరేక శక్తులు? ఒకరు కొనే శక్తి, 2 అమ్మే శక్తి. ఓకేనండి? కొనే శక్తిని మనం ఏమంటాం? డిమాండ్. దీన్ని ఏమంటామండి? సప్లై. ఓకే. సో ఈ 2 శక్తులు సమానంగా ఉండాలి. సో వీ నీడ్ బ్యాలెన్స్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఎనీ ఇంబ్యాలెన్స్ విజిబుల్, దెన్ ఇట్ లీడ్స్ ప్రాబ్లం. అదే ఆర్థిక సమస్య అంటాం. రైట్? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆర్థిక సమస్య వచ్చింది అంటే ఓహో ఏదో అసంతులనం ఏర్పడ్డది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డిమాండ్ ఎక్కువైంది అనుకుందాం. అంటే దాని అర్థం కొనేవాళ్ళు ఎక్కువయ్యారు, జనం ఎక్కువైంది, ధరలు పెరిగి ద్రవ్యోల్బణం వస్తుంది. whenever demand exceeds supply, then the repercussion, then the resultant is the inflation problem. Very dangerous. ఒకవేళ ఇట్లయింది అనుకుందాం, సప్లై ఎక్కువైంది, అమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు, వస్తువులు ఎక్కువైనాయి, వస్తువులు ఎక్కువ ధరలు తగ్గేసి డిఫ్లేషన్ వస్తుంది, ప్రతి ద్రవ్యోల్బణం వస్తుంది. సో వీ వాంట్ బ్యాడ్లీ బ్యాలెన్స్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై, అదర్వైజ్ వీ హ్యావ్ టు ఫేస్ అన్టోల్డ్ హార్డ్షిప్స్ ఇన్ అవర్ లైఫ్. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు మనం ఎల్లప్పుడూ వీటి మధ్య ఒక అద్భుతమైనటువంటి సమతౌల్యాన్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే ఎప్పుడైతే అసమతౌల్యం ఏర్పడదో ప్రజలు ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిమాండ్ ఎక్కువ, ధరలు పెరిగిన కొనేవానికి సమస్య. లేదండి, సప్లై ఎక్కువైంది, ధరలు తగ్గిపోయినాయి, అమ్మేవానికి సమస్య. ఇటు అమ్మేవారు అటు కొనేవారు ఇద్దరు సంతోషంగా ఉండే విధంగా ఆర్థిక వ్యవస్థను హ్యాండిల్ చేయాలి. అర్థమైందా? కాబట్టి మీకు ఈ ఎకానమీలో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, అన్ని చాప్టర్లు ఒక అద్భుతమైనటువంటి అంశాలు అవన్నీ. అర్థమైందా? వాటి చదవడం అదృష్టం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకోసం అంటే ఒక మీనింగ్ఫుల్, ప్రతి 10 చాప్టర్లో ఒక మీనింగ్ ఉంటుంది అక్కడ.
పాయింట్ మీకు అర్థమైందా? అట్లా కాకపోతే మనం ప్రాక్టికల్లీ నేర్చుకోవాలా, అది మనం డిస్కస్ చేస్తాం. ఓకేనండి. సో ఇప్పుడు మీకు ఆర్థిక వ్యవస్థ అనే పదం పూర్తి చేసుకున్నాం, ఆర్థిక విధానం అనే సమస్య ఇది పదం పూర్తి చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఆర్థిక సమస్య అనేది కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడ సమస్యలకు గురి కాకూడదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనము ఒక్కొక్క చాప్టర్ను డీల్ చేసేటప్పుడు దాంట్లో వొకాబులరీ వస్తుందండి. ప్రతి చాప్టర్కి ఒక వొకాబులరీ ఉంటుంది. ఆ వొకాబులరీని మేము తప్పకుండా అటాక్ చేస్తూ ముందుకెళ్తాం. అది అయితే లైవ్ ఎందుకు పెట్టుకున్నామంటే మనకు అక్కడ మాకు కూడా ఏమైతుందంటే ఓ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు రెస్పాన్స్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దానికోసం ఇంకోటి ఏంటంటే 9 to 10 కాబట్టి అందరికీ ఇట్లా స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మంచి లీజర్గా ఉంటుంది కాబట్టి వినొచ్చు. కాబట్టి మీకు ఆ నోటిఫికేషన్లు వచ్చేలోపు మొత్తం సిలబస్ అయిపోవాలి. అర్థమైందా? సో మీ ప్రిపరేషన్ కూడా అయిపోవాలా, ఆ తర్వాత జస్ట్ రిపీట్ చేసుకోవాలి అంతే. అర్థమైంది? అట్లా మీరు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ 12th ఏదైతే అన్నానో అక్కడిని ఆ రోజును అందరూ ఉపయోగించుకొని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేయండి. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక పదం ఇస్తాను. ఇక్కడ అర్థశాస్త్రం అంటాను. ఏమండి? అర్థశాస్త్రం అంటాను. సో అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్. చూడండి, ఎకనామిక్స్ చూసారా? రైట్. ఎవ్రీ వర్డ్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ మీనింగ్ మస్ట్ బి అనెర్త్డ్. అది కాబట్టి ఇప్పుడు ఎకనామిక్స్, ఇప్పుడు మామూలుగా ఎకనామిక్స్ ఏమంటారంటే క్వీన్ ఆఫ్ సోషల్ స్టడీస్ అంటారు, సామాజిక శాస్త్రాలకు రాణి అంటారు. ఎందుకు అంటారు? ఎస్, ఇది ప్రజల ఊపిరి. ఇలా ఎకనామిక్స్ అద్భుతంగా ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు సంతోషంగా ఉన్నట్టే. ఎందుకంటే ఎస్, అయితే మనకి ఇంతకుముందు ఎకానమీ పదం ఇచ్చినాం కదా, ఇది ఎకనామిక్స్ కదా, ఏమైనా తేడా ఉందంటే తేడా ఉంది. రైట్. ఇక్కడ ఎకనామిక్స్ అంటే ఏంటంటే వస్తు సేవలు ఉన్నాయి కదా, వస్తు సేవలు వాటి వినియోగం. ఏమండి? వినియోగం. వస్తు సేవలు ఎస్ ఉత్పత్తి. ఓకేనండి. వస్తు సేవలు వినిమయం. ఓకేనండి. సో వస్తు సేవలు రైట్ పంపిణీ. ఇది కాబట్టి ఎకనామిక్స్ అనేది ఒక సముద్రం అండి, ఇంట్లో ఉంటుంది. సో దీంట్లో ఎకానమీ జస్ట్ చిన్న పార్ట్. కాబట్టి కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎకనామిక్స్ చదవాల్సిన అవసరం లేదు, ఎకానమీ చదివితే సరిపోతుంది. కాబట్టి ఇది ఒక సముద్రము. కాబట్టి ఇలా ప్రపంచం ఇలా ఇంతెందుకండి, ఇలా ఇందులో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ జేమ్ కీన్స్ వచ్చిన తర్వాతనే ప్రపంచం చాలా డెవలప్ అయింది. అంతవరకు దాకా డెవలప్ కాలేదు. అర్థమైందా? మీరు ఎట్లా చెప్తారు అనవచ్చు. ఒకటి చిన్న అంశం చెప్పి వదిలేస్తాను. చూడండి, ఇక్కడ కీన్స్ గారు రాకముందుకు ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం వస్తే ఆ 100 రూపాయల ఖర్చు చేసేది. కీన్స్ రాకముందుకు 100 రూపాయలు వచ్చింది, 100 రూపాయల ఖర్చు అంతే. కీన్స్ గారు అన్నారు, ఏమండి మీకు 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు చేస్తే మరి వాట్ అబౌట్ రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఇరిగేషన్ ఎవరు చేస్తారండి? మీరు డబ్బు లేదని మీరు కాము కూర్చుంటే ఇదంతా ఎవరు చేస్తారు? అప్పుడు అందరు మైండ్ బ్లాక్ అయింది. అబ్బా ఇదేంది? ఆయన ఏం చెప్పిండంటే, ఏమండి మీకు ఆదాయము 100 రూపాయలు వచ్చింది, మీరు 10,000 రూపాయలు ఖర్చు చేసినా ఏమి కాదు. ఎందుకంటే యువర్ సిస్టమ్ డిఫర్ ఫ్రమ్ ఇండివిజువల్. మీది పబ్లిక్ ఫినాన్స్, నాట్ ఇండివిజువల్ ఫైనాన్స్. ఒక వ్యక్తి భయపడాలా, తన ఆదాయం తగ్గట్టు ఖర్చు చేయాలి. కానీ ప్రభుత్వం ఎట్లా ఖర్చు భయపడుతుంది? ఒకవేళ ప్రభుత్వం కనుక వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తే నో రోడ్ వేసు, నో రైల్ వేసు, నో ఎయిర్ వేసు, నో వాటర్ వేసు, నో మరి అన్నప్పుడు ఎట్లా డెవలప్ అవుతుంది? ఆ పదము ప్రపంచాన్ని మార్చిందండి, ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది. ఇలా మీరు జపాన్కి వెళ్తే అది డెవలప్డ్ కంట్రీ. జపాన్ జాతీయ ఆదాయం కంటే జపాన్ అప్పు 2 ఎక్కువ ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడండి. ఇలా అమెరికా నెంబర్ 1 కంట్రీ కదా, అమెరికా $30 trillion ఎకానమీ కదా, వాళ్ళ అప్పు కూడా అంతే ఉంటుంది. కానీ డెవలప్డ్ కంట్రీ. కాబట్టి ఇండివిజువల్ ఫైనాన్స్ వేరు, పబ్లిక్ ఫైనాన్స్ వేరు. ప్రభుత్వం అప్పు చేసినా తప్పేమి లేదు, ప్రభుత్వం ద్రవ్యాన్ని ముద్రించినా తప్పేమి లేదు. కానీ అవసరం కోసం వాడుకోవాలని చెప్పి మొదటిసారి చెప్పి ప్రపంచ ఎకానమీ యొక్క వ్యవస్థను మొత్తం మార్చిన వ్యక్తి మిస్టర్ జేఎం కీన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జేఎం కీన్స్. చూడండి, ఇక్కడ ఇవాళ భారతదేశాన్ని కూడా 197 లక్షల కోట్ల అప్పు ఉన్నది. పాయింట్ అర్థమైందా? 197 లక్షల కోట్ల అప్పు ఉన్నది. చెప్పండి ఇక్కడ. అంటే నేను అనేది ఏంటంటే వ్యక్తులు పాటించాల రూలు, ప్రభుత్వం పాటించొద్దు.
ఓకేనండి. సరే, కమ్ టు ద పాయింట్. ఇట్లా చాలా ఉంటాయండి. చాలా విషయాలు ఎకనామిక్స్లో ఉంటాయి. అదే అంటున్నా, ఎకనామిక్స్ చదవడం చాలా అదృష్టం, అది చెప్పడం మా అదృష్టం. రీజన్ ఏంటంటే సబ్జెక్ట్ అలాంటిది. అర్థమైందా? రైట్. కాబట్టి ఇప్పుడు ఇంతెందుకంటే 1947 నుంచి ఇప్పటి వరకు ఒకవేళ కనుక మీరు అర్థశాస్త్రములో ఉన్న నిపుణులు మాత్రమే మీరు ఆర్థిక శాఖ మంత్రులుగా మీరు అపాయింట్ చేస్తే 47 నుంచి ఈ రోజు వరకు భారతదేశాన్ని టచ్ చేసే దేశం లేకుంటుంది. ఓన్లీ ఒకటే ఫైనాన్స్ మినిస్టర్ చాలు. ఆయన ఎకనామిక్స్ తెలిసిన వాడే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు వచ్చారు, 40 సంవత్సరాల చరిత్ర డాక్టర్ మన్మోహన్ సింగ్ మార్చిపడేసిండ్రు. సరే, అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అది తర్వాత తీసుకెళ్దాం. తర్వాత ప్రస్తుతం నిర్మల గారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, నిర్మలా సీతారామన్ ఏం చేస్తుంది అనుకుంటారు. తెలిసిన వాడు ఏమంటాడు, ఇప్పుడు నేనేమంటాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండి, అర్థమైంది, జస్ట్ 2 lakh crores ఉండే 2014లో, ఇప్పుడు 12.2 lakh crores అయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు 2 లక్షల కోట్లు అయితే 2014 నుంచి ఇప్పటి వరకు 12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందంట. నేను క్యాపిటల్ వల్లే కదా వస్తు ఉత్పత్తి అయ్యేది. ఇలా వీక్షిత భారత్ అన్నారు, అంత ఈజీగా వస్తుందా? వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉన్నది ఇక్కడ. ఎందుకు అంటే క్యాపిటల్ పెంచుకోవాలా. డిస్క్ తర్వాత చేద్దాం ఇక్కడ. అంటే నేను ఏంటంటే ఏమి అనుకుంటే వాళ్ళు సాధించు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్. 26 yearsలో ఎలాన్ మస్క్ గారు 0 ఇన్కమ్తో వరల్డ్లో నెంబర్ 1 పొజిషన్ పోయిండు. ఆయన టచ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. ఫ్యూచర్లో $1 trillion ఎకానమీ కూడా వస్తాడు ఆయనకు, చెప్పలేము. మరి వ్యక్తి సాధించినప్పుడు ప్రభుత్వాలు సాధించలేవా, ప్రజలు సాధించలేరా? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి సాధించిన జనరల్గా శాటిలైట్స్ని ఎవరు ఎక్కిస్తాడు పైకి, గవర్నమెంట్లు పైకి పంపిస్తారు శాటిలైట్స్. కానీ ప్రైవేట్ వ్యక్తి పంపించిండు. చూడండి ఎంత గట్స్. అది నేనేందంటే సబ్జెక్టు అట్లా ఉంటుంది. ఎకానమీ ఒక అద్భుతం. ఎకానమీ అంటే ఒక అద్భుతం. రైట్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఏంటి ఎకనామిక్స్, నాట్ ఎకానమీ, ఎకనామిక్స్. ఎకానమీ అంటే వస్తు సేవలే. ఏమండి, వస్తువుల వినియోగం ఎట్లా ఖర్చు చేయాలా, అర్థమైందా? ప్రజలు వస్తువులను ఎంత వినియోగం చేస్తే వాళ్ళ జీవితకాలం అంత పెరుగుతుంది. దీన్ని PFCE అంటారు. ఓకేనా? కాబట్టి వినియోగాన్ని పెంచే ప్రయత్నం చేయాలి మనం. అప్పుడు జీవితకాలం పెడితే జీవన ప్రమాణం. మీకు చూడండి, 1947లో భారతదేశం యొక్క జీవితకాలం ఎంత అంటే జస్ట్ 32 years. ఇప్పుడు ఏంటంటే 70. ఎట్లా వచ్చిందండి? వస్తువులు పెరిగినాయి కాబట్టి. 1947లో జబ్బు వస్తే అవుట్. బట్ ఇప్పుడు ఎన్ని రకాల వ్యాక్సిన్లు వచ్చినాయి, అది వస్తువే కదండి. ఈ వ్యాక్సినేషన్ వల్ల ఏమైందంటే లైఫ్ పెరిగిపోయింది. అంటే అన్ని జబ్బులకు చెక్ పెడుతున్నారు వ్యాక్సిన్స్ చేసి. పైన మీకు అర్థమైంది, అది కాన్సెప్ట్ అక్కడ. కాబట్టి ఎకానమీ ఎంత బలంగా ఉంటే, ఎకానమీ ఎంత ఉపయోగించుకుంటే ప్రజల జీవితకాలం పెరుగుతుంది. నెక్స్ట్ వస్తువుల ఉత్పత్తి, ప్రొడక్షన్ చేయాలి. వినియోగం కోసం ప్రొడక్షన్ చేయాలి. ఎవరు ప్రొడక్షన్ చేస్తారు చెప్పండి? ఎవరు ప్రొడక్షన్ చేస్తారు? ప్రజలు చేస్తారా? ప్రజలు చేయరు. ప్రజల్లో కొందరు చేస్తారు. ఆ చేసేవారిని ఏమంటారంటే కారకాలు అంటారు, ఫ్యాక్టర్స్ అంటారు. సో గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టర్స్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నికల్ నాలెడ్జ్. ఏ దేశం అయితే ఈ కారకాలను బాగా ప్రూవ్ చేసుకుంటుందో ఆ దేశం అద్భుతంగా డెవలప్ అవుతుంది. సో నేషనల్ ఇన్కమ్ డెవలప్డ్ బై, ఎకానమీ డెవలప్డ్ బై, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టర్స్, నాట్ పబ్లిక్. పబ్లిక్ అందరూ పనిచేయరండి. ఓకేనా? అట్లా. కాబట్టి కారకము ఒక పదం వచ్చేసింది. అందులో ఎవరుంటారు? భూమి ఉంటుంది. అందులో ఎవరుంటారు? శ్రమ ఉంటుంది. అందులో ఎవరుంటారు? మూలధనం ఉంటుంది. అందులో ఎవరుంటారు? వ్యవస్థ. ఇట్లా ఈ పదజాలం వస్తుంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ నేను జస్ట్ ఇది ఓన్లీ డెమో కాబట్టి మీకు జస్ట్ చెప్తున్నాను. బట్ మామూలు క్లాసులో అన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేయకపోతే మీకు అర్థం కాదు పాయింట్. ఎందుకంటే నేను ముందే చెప్పి 90% ఆస్పిరెంట్స్ నాన్ ఎకనామిక్స్ వాళ్ళకు మేము సబ్జెక్ట్ మాత్రమే చెప్తే నడవదు. ప్రతి పదం గురించి మీరు డిస్కస్ చేయాలి. ఓకేనా? రైట్, కమ్ టు ద పాయింట్. ఇది అర్థశాస్త్రం. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానం, ఆర్థిక సమస్య, అర్థశాస్త్రం. చూడండి ఇక్కడ ఈ పదాలన్నీ మనకు చూడటానికి ఒకే రకంగా ఉన్నాయి, కానీ వాటికి ప్రత్యేకమైన అర్థాలు కలిగి ఉన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే మీరు రైట్ ఏది ఇక లైవ్ సెషన్లో పాల్గొన్నప్పుడు 9 to 10లో పాల్గొన్నప్పుడు డౌట్స్ ఏదైనా కానీ మీరు ప్లేస్ చేయవచ్చు.
తర్వాత ప్రతి చాప్టర్ని ఇన్ డీటెయిల్గా, అదే సూపర్ఫిషియల్ పైపైన కాకుండా ఇన్ డీటెయిల్గా, ఎందుకోసం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. అటు ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి అందులో సూపర్ఫిషియల్ కాకుండా ఇన్ డెప్త్గా మేము డిస్కస్ చేస్తున్న విషయం అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి మేము మెన్షన్ చేసిందంటే ఇవాళ వైట్ పేజ్ అకాడమీ, రైట్, తర్వాత రమేష్ సార్ అకాడమీ, రెండింటిలో మీరు ఎందులోనైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, రైట్. లైవ్ క్లాసెస్ వినవచ్చు. ఓకే, ఇప్పుడే మీరు జాగ్రత్త పడి, రైట్, జాయిన్ అయిపోయి, ఓకే, క్లాసెస్ విని నోటిఫికేషన్ లోపు పూర్తి చేసుకుంటాం. అర్థమైందా? ఒకవేళ మనకు తక్కువ టైం కనుక ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మేము టైం పెంచి మీకు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? సో రైట్, థ్యాంక్ యూ, రైట్.